నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నిన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏదో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, అలాగే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి తాజాగా అరెస్ట్ అయినటువంటి టీడీపీ సానుభూతి పరుడి గురించి ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం, మరి ఆయనకు 14 రోజులు రిమాండ్ కూడా విధించిన విషయం మనకి తెలిసిందే. అయినా కూడా యాంకర్ శ్యామల మరి మహిళలకు ఏం జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టు పోర్ట్రేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో P4 కాదని A4 నడుస్తోందని ఇక స్వయంగా హోంమంత్రి అనిత గారే ఈ విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆవిడ ఏం జరిగినా కూడా స్పందించట్లేదు అన్నట్టు ఆవిడ మాట్లాడటం జరుగుతోంది. సో మొన్నటి వరకు మరి బెట్టింగ్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి యాంకర్ శ్యామల ఇప్పుడు వచ్చి నీతి పాఠాలు చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు? సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. యాంకర్ శ్యామల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు, అసలు రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేదని చెప్పి అవమానాలు పాలవుతున్నారని, ఈవెన్ తనపైన కూడా ట్రోల్స్ చేస్తున్నారని, సో అఘాయిత్యాలు, హత్యలు ఏం జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవిడ ఇప్పుడు మాట్లాడుతుంది. సో మొన్న ఆవిడ బెట్టింగ్ స్కామ్లో స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు జరిగింది. చనిపోయిన వాళ్ళు చనిపోతారు, జాలి చూపించడం తప్పించి ఇంక మనం ఏం చేయలేమని చెప్పి. సో కొన్ని రోజులు సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు దొంగే దొంగ అని అరుస్తున్నట్టుందా అని చెప్పి ఆవిడ మాటలను బట్టి కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తున్న పరిస్థితి. మీ ఉద్దేశం ఏంటి ఆవిడ వ్యాఖ్యలపైన? అంటే ఇంకా మనకు ఒకటే అనిపిస్తుంది, మీరు చెప్పినట్టే దొంగని వాళ్ళే దొంగ దొంగ అని అరిచినట్టే కనపడుతుంది. ఇప్పుడు తను మాట్లాడే ప్రతి మాట కూడా అంటే విన్నామంటే అండి, ఆ ప్రెస్ మీట్ ఏమైతే చెప్పిందో అది విన్నారంటే ఎవరైనా కూడా అలా ఖచ్చితంగా ఒకటి అనిపిస్తుంది, అరే అసలు ఈవిడ మాట్లాడే మాటకిను ఎక్కడైనా సింక్ అవుతుందా? ఈవిడ చేసే బిహేవియర్కే కానివ్వండి, ఈవిడ మూలాన కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు పోయినట్టు ఉన్నాయి. ఇలాంటి ఆవిడ వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్పడమా? అసలు అదే వైసీపీలో ఉన్నప్పుడు ఆవిడకి 5 ఏళ్ళు మహిళల్ని 5 ఏళ్లే కాదండి, సొంతంగా చూసుకుంటే మీరు అనుకుంటే వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఒకటి ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఎప్పుడు అక్కడ మహిళలకి గౌరవం అనేదే లేదు. ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అన్నా అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారో, సొంత చెల్లెలకి చీర గురించి విమర్శించారు బహిరంగ సభలో. అది ఆవిడకి ఒక సీఎంగా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సొంత చెల్లెలని చీర గురించి మాట్లాడి పసుపు చీర కట్టుకొని వెళ్ళిందనే దాని గురించి మాట్లాడాడు అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అనిపించలేదా మహిళల్ని కించపరుస్తున్నారని? అదే షర్మిల గారి విషయంలో ట్రోల్స్ నడిచినప్పుడు అనిపించలేదా? అసలు అదే విషయం ఇంకొకటి, అది చేసింది ఎవరు? ఒక్క విషయం ఇక్కడ ఆలోచిస్తే, షర్మిల గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే అనే మాట అన్నారని అంటే అక్కడ ఎవరిని అవమానించినట్టు? సొంత తల్లిని మాట్లాడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయించటం కానీ, ఆ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు ఎవరని వాళ్ళని పట్టుకోవటం కానీ, అది ఎవరు పోస్టులు చేస్తున్నారో దాని గురించి కానీ ఏమైనా జరిగిందా? అది తెలియలేదా శ్యామలకి? అసలు శ్యామల స్థాయి ఏంటి? అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రెస్ మీట్కి ఒక పేమెంట్ తీసుకునే ఆర్టిస్టు. సో ఆర్టిస్ట్గానే తనకి అక్కడ అవకాశాలు, అంటే ఆర్టిస్ట్గా ఆవిడకి అవకాశాలు లేకుండా తొక్కేశారని మాట్లాడుతున్నారు ఆవిడ. మనలో ఇప్పుడు నీలో టాలెంట్ ఉంటే ఎందుకు అవకాశాలు రావు? ఇప్పుడు అట్లా అనుకుంటే గతంలో నుంచి తీసుకున్న ఈ రోజున బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి స్థాయికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటున్నాయి కదా. అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కోగలుగుతారు. ఇప్పుడు అక్కడ ప్రేక్షకులు ఆదరించడం ఒకటనేది ఉంటుంది, అంతేగాని నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెట్టుకున్నావు శ్యామలక్క అని, ఏదో ఒక సోషల్ మీడియా తంది ఉంది, ఏదో వంటలు చేసి నీకు అంత ఇది ఉన్నప్పుడు అదే నీకు రోజు బాగా ఇన్కమ్ తెచ్చిపెట్టేది కదా. దానిలో నీకేమున్నది? సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు? నీ ఇదేంటి? నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వు దానిలోనే నిరూపించుకునేదానివి కదా. నిన్ను ఎవరు తొక్కేసే పని కాదు కదా అది. సొంత సోషల్ మీడియానే తొక్కలేరు కదా ఎవరు. కానీ ఇక్కడ చూస్తుంటే ఆవిడకి అవకాశాలు లేదు, అవకాశాలు ఎవరు కూడా ఇవ్వలేరు, ఆవిడ బిహేవియర్ సరిలేదు. సో కాంట్రవర్షియల్ మనిషి, వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ కేసులు, బెట్టింగ్ యాపుల్లో సంపాదన, దానికి ఈజీ మనీకి అలవాటు పడిపోయింది బెట్టింగ్ యాపుల్లో. సో దానిలో అసలు ఇంకొకటి, ఒక ప్రజాప్రతినిధిగా అంటే ప్రజానాయకురాలుగా ఉండాలని కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి ఆవిడ మాట్లాడే మాటలు, మొన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి బయట వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు
చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేందంట. తిరిగి తీసుకురాలేము, వాళ్ళని ఏదో అనుకోవటం, పాపం అనుకోవటం తప్ప అని చెప్పి మాట్లాడింది. అంటే ఏంటి, సింపతి చూపిస్తాను తప్ప నేను చేయలేను, నా మూలాన్ని చచ్చిపోయారనే బాధ నాకేమీ లేదు అంతే ఆవిడ చెప్పింది. వాళ్ళు చచ్చిపోతే నాకేంటి, నాకు అట్లా అనుకున్న దానివైతే నీ బెట్టింగ్ యాప్ల మూలాన ఎవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం చేయి. నీతులు మాట్లాడి నీకు తెలియకుండా చేసినానని అన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళ కుటుంబాలను పట్టించుకోవా? నీ మూలాన చనిపోయిన వాళ్ళు కదా, నువ్వు ఒక హంతకురాలివి. హంతకురాలు మాట్లాడే మాటల ఇది నీతులు అంటే? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఎంతమంది మహిళల్ని కించపరిచారు. అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, ఏమైనా చేయగలిగాడా? ఈ రోజున అంటే సొంత చెల్లిని మాట్లాడారు, అపోజిషన్ పార్టీలో ఉన్న 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి మాట్లాడారు, లోకేష్ గారు సతీమణి గారి గురించి మాట్లాడారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, వాళ్ళ వైఫ్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడారు, చిరంజీవి గారి గురించి మాట్లాడారు, బాలకృష్ణ గారి గురించి మాట్లాడారు, చిరంజీవి గారి మదర్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మదర్, అమరావతి మహిళల గురించి మాట్లాడారు, టీడీపీలో కార్యకర్త దగ్గర నుంచి హోమ్ మినిస్టర్, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర వరకు కానివ్వండి, అందరినీ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు లేరు. వాళ్ళ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు మహిళలకి నరకం చూపెట్టారు. ఇప్పుడు అమరావతి రైతులు తీసుకుంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా, నార్మల్ జనరల్ మహిళలు. సో వాళ్ళ పొలాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు అమరావతి అక్కడ రావాలని, అమరావతిలో రాజధాని రావాలని దానికోసం వాళ్ళు పోరాటం చేశారు. అలాంటి చోట కూడా మీరు వికృతంగా మహిళల మీద ఒక సైకోయిజం, శాడిజం లాగా చూపెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఈవిడ నీతులు చెప్తుందా? నీతులు చెప్పడానికి నీకు ఒక అర్హత ఉందా? మహిళ ఎప్పుడు ఇబ్బంది పడ్డారు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నరకం అంటే చూశారు మహిళలు. అసలు మహిళలు కట్టుకునే పసుపు చీర గురించి కూడా మాట్లాడారే, అదే సాటి మహిళలతో తిట్టించారు కదా. అంటే ఇప్పుడు కొంతమందిని హైర్ చేసేసి తిట్టిన వాళ్ళకంత మినిస్ట్రీలు, ఎవరైతే బూతులు తిట్టారనుకోండి వాళ్ళ కుటుంబాల మీద పర్సనల్ అటాక్స్ వేసి తిట్టిన వాళ్ళకంతా ప్రమోషన్స్ లాగా. బోర్గడ్డ అనిల్ లాంటి వ్యక్తి అన్ని మాట్లాడితే, అన్ని బూతులు తిడితే ఏ యాక్షన్ అయినా తీసుకున్నారా? ఇంకా అతన్ని పిలిపించుకొని చెప్పారంట, నువ్వు ఇంకా బాగా మాట్లాడు, నువ్వు ఒక దళితుడివి, నీకు అన్ని రకాలని మేము ఆదుకుంటాం అని చెప్పాడని ఆయనే చెప్తున్నాడుగా. పోసాని గారికి ఇచ్చిన స్క్రిప్టులో మీరు మాట్లాడిచ్చారనే ఆయన చెప్పాడుగా. అరే సిగ్గుందా? ఆ ప్రెస్ మీట్లన్నీ విను, వెళ్ళి పోసాని గారి ఇంటికి, ఆయన కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తే కదా, ఆయన ఇంటికి వెళ్ళమ్మా. నీకు తెలియదు కదా రాజకీయాలంటే, ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడు. కాదంబరి జత్వాని గారి కేసులో కూడాను సీఎంఓ కేంద్రంగానే కుట్ర జరిగిందని స్వయాన ఆఫీసరే చెప్పడం జరిగింది. ఆవిడ ఒక ఆర్టిస్టేగా, కాదంబరి జత్వాని ఒక ఆర్టిస్టు, ఒక హీరోయిన్గా చేసింది ఆవిడ. అలాంటి ఆవిడ దగ్గర కూడా నీకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, కనుక్కోవచ్చు కదా. నీకు తెలియనప్పుడు వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది కదా, నువ్వు ఏ పార్టీ పక్కన నిలబడి ఎవరికి సపోర్ట్ చేసి. అలా నీ దగ్గర నీతి నిబద్ధత ఏముందో చెప్పు. నువ్వు నీతిమంతురాలైతే బెట్టింగ్ యాప్స్లో ఎందుకు అంతమంది చనిపోయే అవకాశాలు ఎందుకు వచ్చాయి? వాళ్ళ కుటుంబాలని నువ్వు ఏ రకంగా ఆదుకున్నావు? నువ్వు ఆదుకొని మాట్లాడటానికి బయటరా. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలు ఏమి ఇబ్బంది పడుతున్నాయి, నీ మూలాన ఇబ్బంది పడుతున్నాయి. నువ్వు ఒక హంతకురాలు అని అంటాం మేము ఈ రోజున. అది కరెక్టే, ఆవిడ ఒక హంతకురాలే. ఆవిడ బెట్టింగ్ యాప్స్ మూలాన చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో వీటికి సమాధానం చెప్పు. అంతేగాని నీలాగా దొంగలు వచ్చి వేదాలు వల్లిస్తాను అని అంటే వినేదానికి ఎవరూ లేరు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా కానివ్వండి, ఆ క్యాడరే కానివ్వండి, ఎవరిని కూడా బూతులు మాట్లాడినా ఇంకొకటి చేసినా ఎక్కడ కూడా దాన్ని సహించరు. ఎందుకంటే మహిళలకి ఒక భద్రత అనేది అవసరం. మహిళలకు భద్రత ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆ భద్రత కల్పించాలనే బాధ్యత కలిగిన సీఎం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి తప్పులు జరగవు. సొంత వాళ్ళనైనా కూడా ఆయన ఖండిస్తారు. అదే జరిగాయి కూడా, మనం చూసాం కూడా. నువ్వు నీతులు వల్లించడానికి కూర్చుని మాట్లాడే మాటలు అలాంటి మాటలు మాట్లాడతావా? ఇంకొకసారి స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళని బాగా నీట్గా రాయించమని చెప్పండి, మంచి మాటలు రాయించుకొని వచ్చి చెప్తే వేరే.
సో ఇలాంటి స్క్రిప్ట్లు రాయించుకొని వస్తే నువ్వు బయట వస్తే నిన్ను కూడా కొట్టే అవకాశాలు ఉంటాయి. అమ్మ తల్లి, నువ్వు గతంలో చేసినప్పుడు 5 ఏళ్ళు చేసినప్పుడు ఒక సీఎంగా ఆయన చేసిన పని ఏంటి అనేది ప్రజలు నిన్న ఆన్సర్, నువ్వు చెప్పాల్సిన క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం నీకు ఉంటుంది. సో పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.